పరిశుద్ధ గ్రంథం నుండి అపోస్తులుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయం చదువుకుందాం. ప్రార్థన. యేసయ్యా, నమ్మదగినవాడా, నా రక్షణకర్త, నా సమస్తమా, నీకు స్తుతులు, స్తోత్రాలు, వందనాలు. దీనురాలినైన నన్ను తండ్రి నువ్వు జ్ఞాపకం చేసుకుని ప్రభువా, నాకు ఈ సమయం ఇచ్చి తండ్రి నీ వాక్యాన్ని చదువుటకు చూపిన కృపకై నీకు వందనాలు. ప్రభువా, నేను చదువుచుండగా అనేకులు తండ్రి నీ వాక్యాన్ని విని తండ్రి గ్రహించుటకు మాకందరికీ తగిన జ్ఞానం నిమ్మని యేసయ్య పరిశుద్ధ నామం అడిగి వేడుకుంటున్నామ్మ తండ్రి, ఆమెన్. పరిశుద్ధ గ్రంథం నుండి అపోస్తులుడైన పౌలు రాసిన కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయం చదువుకుందాం. నేను స్వతంత్రుడను కాన, నేను అపోస్తులుడను కాన, మన ప్రభు అయిన యేసును నేను చూడలేదా? ప్రభువునందు నా పనికి ఫలము మీరు కారా? ఇతరులకు నేను అపోస్తులుడను కాకపోయినను మీ మట్టుకైనను అపోస్తులునై ఉన్నాను. ప్రభువునందు నా అపోస్తలత్వమునకు ముద్రగా ఉన్నవారు మీరే కారా? నన్ను విమర్శించు వారికి నేను చెప్పు సమాధానం ఇదే: తినుటకును త్రాగుటకును మాకు అధికారం లేదా? తక్కిన అపోస్తుల వలెను, ప్రభు యొక్క సహోదరుల వలెను, కేఫా వలెను విశ్వాసురాలైన భార్యను వెంట పెట్టుకుని తిరుగుటకు మాకు అధికారం లేదా? మరియు పని చేయకుండుటకు నేనును బర్నబాయు మాత్రమే అధికారం లేని వారమా? ఎవడైనాను తన సొంత ఖర్చు పెట్టుకొని దండులో కొలువు చేయునా? ద్రాక్ష తోట వేసి దాని ఫలము తినని వాడెవడు? మందను కాచి మందపాలు త్రాగని వాడెవడు? ఈ మాటలు లోకాచారమును బట్టి చెప్పుచున్నానా? ధర్మశాస్త్రం కూడా వీటిని చెప్పుచున్నది కదా. కళ్ళము త్రొక్కుచున్న ఎద్దు మూతికి చిక్కము పెట్టవద్దు అని మోషే ధర్మశాస్త్రంలో వ్రాయబడి ఉన్నది. దేవుడు ఎడ్ల కొరకు విచారించుచున్నాడా? కేవలము మన కొరకు దీనిని చెప్పుచున్నాడా? అవును, మన కొరకే గదా ఈ మాట వ్రాయబడెను. ఏలయనగా దున్నువాడు ఆశతో దున్నవలను, కళ్ళము త్రొక్కించువాడు పంటలో పాలు పొందుదునను ఆశతో త్రొక్కింపవలను. మీ కొరకు ఆత్మ సంబంధమైనవి మేము విత్తి ఉండగా మీ వలన శరీర సంబంధమైన ఫలములు కోసికొనుట గొప్ప కార్యమా? ఇతరులకు మీ పైని ఈ అధికారంలో పాలు కలిగిన ఎడల మాకు ఎక్కువ కలదు కదా. అయితే మేము ఈ అధికారమును వినియోగించుకోనలేదు. క్రీస్తు సువార్తకు ఏ అభ్యంతరమైనను కలుగ చేయకుండుటకై అన్నిటినీ సహించుచున్నాము. ఆలయ కృత్యములు జరిగించువారు ఆలయం వలన జీవనము చేయుచున్నారనియు, బలిపీఠము నొద్ద కనిపెట్టుకొని ఉండువారు బలిపీఠంతో పాలివారై ఉన్నారనియు మీరెరుగరా? అలాగున సువార్త ప్రచురించు వారు సువార్త వలన జీవింపవలనని ప్రభువు నియమించి ఉన్నాడు. నేనైతే వీటిలో దేనినైనను వినియోగించుకొనలేదు. మీరు నా ఎడల ఈలాగున జరపవలనని ఈ సంగతులు వ్రాయను లేదు. ఎవడైనను నా అతిశయమును నిరర్థకము చేయుట కంటే నాకు మరణమే మేలు. నేను సువార్తను ప్రకటించుచున్నను, నాకు అతిశయ కారణం లేదు. సువార్తను ప్రకటింపవలసిన భారం నా మీద మోపబడి ఉన్నది. అయ్యో, నేను సువార్తను ప్రకటింపకపోయిన ఎడల నాకు శ్రమ. ఇది నేను ఇష్టపడి చేసిన ఎడల నాకు జీతం దొరుకును.
ఇష్టపడకపోయినను గృహ నిర్వాహకత్వము నాకు అప్పగింపబడెను. అట్లయితే నాకు జీతమేమి? నేను సువార్తను ప్రకటించినప్పుడు సువార్త యందు నాకున్న అధికారమును పూర్ణముగా వినియోగపరచుకొనకుండా సువార్తను ఉచితముగా ప్రకటించుటయే నా జీతము. నేను అందరి విషయము స్వతంత్రుడనై ఉన్నను, ఎక్కువ మందిని సంపాదించుకొనుటకై అందరికిని నన్ను నేనే దాసునిగా చేసుకుంటుని. యూదులను సంపాదించుకొనుటకు యూదులకు యూదుని వలె ఉంటిని. ధర్మశాస్త్రమునకు లోబడిన వారిని సంపాదించుకొనుటకు నేను ధర్మశాస్త్రమునకు లోబడిన వాడను కాకపోయినను ధర్మశాస్త్రమునకు లోబడిన వాని వలె ఉంటిని. దేవుని విషయమై ధర్మశాస్త్రం లేని వాడను కాను, కానీ క్రీస్తు విషయమై ధర్మశాస్త్రమునకు లోబడిన వాడను. అయినను ధర్మశాస్త్రం లేని వారిని సంపాదించుకొనుటకు ధర్మశాస్త్రం లేని వారికి ధర్మశాస్త్రం లేని వాని వలె ఉంటిని. బలహీనులను సంపాదించుకొనుటకు బలహీనులకు బలహీనుడనైతిని. ఏ విధము చేతనైనను కొందరిని రక్షింపవలనని అందరికీ అన్ని విధముల వాడనై ఉన్నాను. మరియు నేను సువార్తలో వారితో పాలివాడన అగుటకై దాని కొరకే సమస్తమును చేయుచున్నాను. పందెపు రంగమందు పరిగెత్తు వారందరూ పరిగెత్తుదురు గాని ఒక్కడే బహుమానం పొందునని మీకు తెలియదా? అటువలే మీరు బహుమానం పొందునట్లుగా పరిగెత్తుడి. మరియు పందెమందు పోరాడు ప్రతి వాడు అన్ని విషయములందు మితముగా ఉండును. వారు క్షయమగు కిరీటమును పొందుటకు, మనమైతే అక్షయమగు కిరీటమును పొందుటకును మితముగా ఉన్నాము. కాబట్టి నేను గురి చూడని వాని వలె పరిగెత్తువాడను కాను. గాలిని కొట్టినట్టు నేను పోట్లాడుట లేదు, కానీ ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తరువాత నేనే భ్రష్టుడనైపోదునేమో అని నా శరీరమును నలగొట్టుకొని దానిని లోబరుచుకొనుచున్నాను. దేవుడు ఈ పరిశుద్ధ వాక్యములు మనందరి హృదయంలో ఫలింపచేయునుగాక. ఆమెన్.